ఆడియన్స్ టేస్ట్ మారింది. రొటీన్ సినిమాలను ఆదరించడం మానేశారు. కంటెంట్లో కొత్తదనం ఉంటేనే థియేటర్స్కు వస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇదే విషయం కనిపెట్టిన బాద్షా 2023లో కొత్త కథలను సెలెక్ట్ చేసుకుని హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్ తో 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు షారుఖ్. బాలీవుడ్ లో నిజమైన బాక్స్ ఆఫీస్ కింగ్ అని నిరూపించాడు. తరువాత వచ్చిన డంకీ హిట్ అయినా భారీ వసూలను రాబట్టలేకపోయింది. దీంతో 2024కి ఫుల్ బ్రేక్ ఇచ్చిన షారుఖ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో కింగ్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న చర్చ జరుగుతోంది. షారుఖ్ తన కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ అనే మూవీ చేయబోతున్నాడు. మార్చి నుండి షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇందులో బాద్షా క్యారెక్టర్ నెగటివ్ షేడ్ లో ఉంటుందని సమాచారం. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. కథల విషయంలో షారుఖ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. డిఫరెంట్ స్టోరీస్, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటేనే ఓకే చెప్తున్నాడు. ముఖ్యంగా దేశభక్తి హైలైట్ చేసే అంశాలు ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జవాన్ తరువాత 100కి పైగా స్టోరీస్ విన్న షారుఖ్ ఫైనల్ గా సిద్ధార్థ్ మూవీకి ఓకే చెప్పాడు. షార్ట్ గ్యాప్ తరువాత షారుఖ్ చేస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.